కథ పేరు జ్ఞాపకమై నీతో ఉంటా. కథను రాసిన వారు చిట్యాల రవీందర్ గారు. అవంతిపురంలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. తను ఎవరితోనూ తొందరగా కలిసేవాడు కాదు. దాంతో తనకు ఎక్కువగా స్నేహితులు లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న చిన్న మామిడి చెట్టు కిందకు వెళ్ళి కూర్చున్నాడు. నాకు స్నేహితులు ఎవరూ లేరు. ఎప్పుడూ నేను ఒంటరిగానే ఉంటున్నాను. నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడరు అని తనలో తానే మాట్లాడుకోసాగాడు రాము. అతని బాధను గ్రహించిన ఆ చిన్న చెట్టు, నేనున్నాను కదా, నాతో మాట్లాడు, నాతో స్నేహం చెయ్యి అని బదులిచ్చింది. దాంతో రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఇక్కడ ఎవరూ లేరు కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి అని అనుకుంటున్నాడు. నేను చెట్టుని మాట్లాడుతున్నాను అని చెప్పింది చెట్టు. నువ్వు కూడా మాట్లాడతావా, నాతో స్నేహం చేస్తావా ఆనందంగా అడిగాడు.